హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే విధంగా క్యారెట్ రైస్, అదేనండి క్యారెట్ పులావ్ని అయితే చేసి చూపిస్తానండి మీకు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఖచ్చితంగా మెతుకు కూడా మిగిల్చకుండా తెచ్చేస్తారండి క్యారేజీని. అంత శుభ్రంగా తింటారండి. అదే మనం కర్రీగా చేసామనుకోండి, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపించరండి తినడానికి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తయారు చేసి పెడతా ఉంటానండి మా అమ్మాయికి. ఏ విధంగా మనము ఈ క్యారెట్ రైస్ని, క్యారెట్ పులావ్ని ఈజీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి. ఈరోజైతే ఏమీ లేదండి, రైస్ ఉడకపెట్టుకున్నామంటే చాలండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది పొద్దున్నే క్యారేజీల్లోకి. చూసారా, నేను చూపించే గ్లాస్ తోటి 1 గ్లాసు వరకు అయితే బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. నేను దాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని 1-2 సార్లు ఉడికించేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి రైస్గా. తర్వాత ఒక 1/2 కేజీ క్యారెట్ల వరకు అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న గ్లాస్ రైస్కి సరిపోతాయి అవి. క్యారెట్ని సన్న బెజ్జాలతో అయితే తురుముకోవాలండి, లావు బెజ్జాలతో వద్దండి. సన్నగా తురుముకున్నాం అనుకోండి బాగుంటుంది, రైస్లోకి ఈజీగా పట్టేస్తుందండి. ఆ తర్వాత అండి ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోండి, ఒక 2 స్పూన్ల వరకు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా కమ్మదనం వస్తుందండి. తర్వాత పలావ్ దినుసులను అయితే నేనైతే అనాస మొగ్గని, చెక్క మొగ్గనైతే యాడ్ చేసుకున్నానండి ఆయిల్లోకి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయని వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. అవైతే కొంచెం బ్రౌన్ కలర్కి రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించేసుకుందామండి. చెప్పాను కదండి, ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి అని చెప్పేసి, చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి. తర్వాత అయితే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ వద్దండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదండి, అందుకని ఒక 1/2 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అది కూడా పచ్చివాసన పోయే విధంగా అయితే వేయించేసుకొని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని కలబెట్టేసుకోవాలండి. అదైతే పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకోవాలండి. క్యారెట్ని అయితే సన్నగా తురుముకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతుందండి ఈ క్యారెట్ అయితే. చూసారా, చక్కగా వేగిపోయిందండి. ఈ టైంలో మనం కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకున్నాం కదండి. తర్వాత కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. రైస్కి ఎంతైతే పడుతుందో అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అండి కొంచెం గరం మసాలా పొడిని, ఎక్కువ వద్దండి, ఒక 1/2 స్పూన్ వరకు అయితే సరిపోతుందండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి కూడానండి ఒకసారి ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయే విధంగా అయితే. చూసారు కదండి, ఇప్పుడు నీట్గా అయితే కలబడిపోయిందండి మొత్తము. దాంట్లో కొంచెం జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుందండి. నేనైతే అన్నాన్ని ఉడకపెట్టేసేసుకొని పక్కనైతే ఆరపెట్టేసుకొని ఉంచుకున్నానండి, పొడి పొడిలాడుతూ ఉంది కాబట్టి. దాన్ని అయితే మనం బాండీలోకి వేసేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా చక్కగా కలబడిపోవాలి రైస్కి ఈ క్యారెట్ అంతా కూడాను. కిందికి పైకి తిప్పేసుకున్నాం అనుకోండి చక్కగా కలబడిపోతుందండి. చూసారా, ఎంతో చక్కగా కమ్మగా టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ పులావ్ అయితే ఈజీగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకైతే నేనైతే అండి కొంచెం ఒక నిమ్మకాయ 1/2 దెబ్బ వరకు పిండేసుకుంటానండి దీనిలోకి. ఎందుకంటే కొంచెం ఈ క్యారెట్ పులావ్లోకి ఒక నిమ్మకాయని కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు నిమ్మకాయ వద్దు అంటే కనుక స్కిప్ చేసేసుకోండి. నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి కమ్మదనం అయితే వస్తుందండి, పులుపు రాదండి. నిమ్మకాయని మనం ఎక్కువేమి యాడ్ చేయట్లేదు, ఒక 1/2 దెబ్బ వరకే యాడ్ చేసుకున్నాం కాబట్టి. అది కూడా కలబెట్టేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.